హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి. సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండు, స్పెషల్ పర్సన్. ఒక విమానం మూవీతో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకుండు ఆ పర్సన్. సో తను ఎవరో కాదు, చరణ్ అర్జున్ అన్న ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు. హలో అన్న, ఎట్లున్నావు అన్న? మస్తున్నాను, ఎట్లున్నారా? సూపర్ ఉందన్న. సో అన్న, ఇంకొక సాంగ్ కూడా మీరు రాసినారు, మూడు జెండాల సాంగ్, రేవంత్ రెడ్డి, మూడు రంగుల జెండా. సో అసలు ఆ పాట రాయాలని ఎట్లా అనిపించింది అన్న మీకు? అంటే అది ఈ రోజు హిట్ అయింది, రేవంత్ అన్న సీఎం ఏంటి కాబట్టి దాని గురించి మీరు అంతా మాట్లాడుతున్నారు. కానీ అన్నతో 10 ఏళ్ళుగా మేము ప్రయాణం చేస్తున్నాం. సో అన్న ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది మంచి అయినా చెడైనా కష్టమైనా సంతోషమైనా ప్రతిసారి ఆయన పాటలు మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు అన్న సీఎం అయ్యారు కాబట్టి అది న్యూస్ అయింది అంతే. ఎందుకంటే అన్న ఆ పాట యూత్ లో ఒక వైబ్ క్రియేట్ చేసింది అన్న. మీరు ఎక్కడైనా మీటింగ్, నాట్ ఓన్లీ యూత్, అది చిన్న పెద్ద ముసలోళ్ళు పెద్దోళ్ళు, ఆఖరికి ఢిల్లీ పెద్దలు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, విఎన్ మంత్రావు గారు, ఇలాంటి వాళ్ళు కూడా డాన్సులు వేసినారు అన్న. ఆ సాంగ్ పైన వీళ్ళు సోనియా గాంధీ వీళ్ళందరూ డాన్స్ చేసినారు కదా అన్న. ప్రియాంక గాంధీ గారు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసినారా అన్న? అంటే ప్రియాంక గాంధీ గారు వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈ పాట ఒక అందరిలో ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. రేవంత్ అన్నని తెలియకుండానే అందరి మనసుల్లోకి, చెవుల్లోకి, గుండెల్లోకి ఎక్కిస్తుంది అని చెప్పి, ఎక్కించాలి అన్న సైన్స్ని పెట్టి దాంట్లో అందుకే శంకు గాని శివుడు అది ట్రాన్స్ లాంటి మ్యూజిక్ అని పెట్టింది. అందుకే ఒక సద్గురు గారు శివరాత్రి ఉత్సవాలలో అక్కడ ఎలాగైతే ఇషా ఫౌండేషన్ లో అందరు ఎగురుతారో, ఆఫ్టర్నూన్ మిడ్ నైట్ కాగానే అందరిలో ఒక తెలియని ఒక చిన్న మత్తు వచ్చేస్తుంది అందరికి. సో అప్పుడు ఏ స్టేజ్, ఏజ్, ఏ వేరే తారతమ్య భేదాలు లేకుండా అందరు ఎగురుతూ ఉంటారు చూడండి. సో ఇక్కడ కూడా తెలియకుండానే రేవంత్ అన్నని కాంగ్రెస్ మ్యాన్ గా అందరు మైండ్లలోకి ఎక్కించాలా. సో ఆయన పోరాటం చాలా ఉంది, ఆయన ఇమేజ్ కూడా కొండంత ఉంది ఈ పాటకి. అంటే ఇప్పుడు ఒక మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పాట చేస్తే అదే పాట తెచ్చి మనం నార్మల్ వాళ్ళకి పెడితే అది హిట్ అవ్వదు. ఇక్కడ రేవంత్ అన్నే ఆ పాటకి మెయిన్ అసెట్. అనే దగ్గర పాట పడ్డది, శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు, అది రేవంత్ అన్న అనే శంఖంలో పోసిన తీర్థం అయిపోయింది ఆ పాట. ఇది అసలు ఎప్పుడు రాసిన సాంగ్ అన్న? ఇది అంటే ఓన్లీ ఈ సీఎం అవుతాడు నించుంటాడు అన్న టైంలో రాసిన? పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు, రేపు ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అన్న రోజు, ఆ రోజు ఇంకా ఇలాగే నర్సన్న నేను స్టూడియోలో ఉంటివి. ఒక అర్ధరాత్రి 2 o'clock ఆలోచన వచ్చింది. 2 o'clock అందులో 3 రంగుల జెండా పెట్టి సింగమూలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు అన్నాం కదా, ఆ సూర్యుడిని ప్రజలందరికి చూపించడం కోసం మేము నైట్ అంతా మేలుకున్నాం ఆ రోజు. ఎట్లా వచ్చింది అన్న సాంగ్? ఎట్లా వచ్చింది మీకు ఇది రాయాలన్న థాట్? ఎట్లా వచ్చింది అంటే రేవంత్ అన్న ప్రతి అంశానికి మేము పాటలు రాస్తా. నేను ఇప్పుడు తెలంగాణ పులిబిడ్డ జైలు నుంచి వచ్చే రోజు ఆ పాట కావచ్చు, అలాగే అన్న కథాగానం అని ఒకటి చేసినాము, మధ్యలో అన్న పోటీ చేసినప్పుడు దోస్తరదిన్ అనే ఒక పాట, మళ్ళీ ఆయన సభ మొదలు పెడుతున్నప్పుడు ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలింది వస్తావా తమ్ముడు అనేది అన్న నేను చెప్పి ఆ పాట చేయించారు. ఈ 3 రంగుల జెండా కూడా అలాగే. అంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం కదా. అంటే అతి తొందరలో ఆ పార్టీలోకి వచ్చాడు. కొందరు డైజెస్ట్ చేసుకోవట్లేరు, కొందరు ఈయనేంటి నేను మొన్నటి దాకా మేము అంటున్నాం ఆయన కిందకి ఇస్తున్నారు అంటున్నారు. సో ఎన్ని అంశాలని మైండ్ లో పెట్టుకుని రేపు ఒక పాట ఉండాల్సిందే అక్కడ. అంటే ఎన్ని మాట్లాడినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత అది జరిగినా అందరిలో ఒక పాటే అందరినీ, మనుషులందరినీ ఏకం చేస్తుంది. ఎంత స్పీచ్ ఇచ్చినా గానీ ఒక సాంగ్ ఉంటే ఆ వైబ్ డిఫరెంట్. అందుకే రేవంత్ అన్న కూడా తెలివిగా అప్పుడప్పుడు మీటింగ్లలో కొంచెం వాళ్ళు అటు ఇటుగా వినప్పుడే ఆ పాట పెట్టండి కాసేపు మన వాళ్ళు ఎగురుతారని అనిపించింది. అంటే జనాల పల్స్ తెలిసిన నాయకుడు ఆయన. అంటే పాట విలువ తెలిసిన నాయకుడు, పాటగాళ్ళ విలువ తెలిసిన నాయకుడు, ప్రజల విలువ తెలిసిన నాయకుడు కాబట్టి వాళ్ళకి ఏ టైంలో ఏం కావాలో ఆ సభల్లోనే ఆయన మనం చూపించాడు. సో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సాంగ్స్ రాసినారన్న? ఆల్మోస్ట్ ఈ 10 ఏళ్ల కాలంలో అన్ని లెక్కలేనన్ని ఉంటాయి అన్నకి. ప్రతిసారి ఆయనకు పాట అవసరం వచ్చినప్పుడల్లా చిన్ని అని ఫోన్ చేస్తానే ఉంటాడు, వెళ్తాను. 3 గంటలు కూర్చొని నాతో ఆయన ఇన్పుట్స్ అన్ని చెప్తా ఉంటారు. సో నాకు రాజకీయ పరంగా నాలెడ్జ్ కానీ రాజకీయ నాయకుల పట్ల ఒక అవగాహన కానీ వచ్చింది రేవంత్ అన్నతో గడపడం వల్ల. నేను రేవంత్ అన్నతో గడిపినంతగా ఏ నాయకుడితో అన్ని గంటలు కూర్చోవాలి. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ మళ్ళీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు,
మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చేయ సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు. మన రేవంతన్న దొంగ దొరల భరతం పడతాడు. సూపర్ అన్న. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కూడా అన్న నేను ఫస్ట్ టిఆర్ఎస్ భవన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గాంధీ భవన్ దగ్గరకు వచ్చిన అనమాట. సో ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనమాట. సో నాకు కూడా కేసీఆర్ అంటే చాలా ఇష్టము. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సాంగ్ వస్తుంది అనమాట డీజే దగ్గర. నాకు ఏదో తెలియని వైబ్ స్టార్ట్ అయిపోయింది. అంతవరకు నేను ఎమోషనల్ ఉండే అనమాట. సో కాలిటీలో కొట్టుకుంటా ఉంది. అది పాట చేసేటప్పుడే ఇలాంటి మ్యాజిక్ జరగాలని మేము అనుకున్నాం, జరిగింది. అట్ ది సేమ్ టైం అన్న అది ఎంత వైబ్ ఉందో అట్ ది సేమ్ టైం ఎమోషనల్ కూడా ఉందన్న. ఆ ఎమోషనల్ బయట కూడా అదే మనకు చరణంలో నేను ఏం చేశానంటే పల్లవిలో నా అటెన్షన్ లోకి తెచ్చుకొని అందరిని కాలు చేయి ఆడిచ్చిన తర్వాత చరణాల్లో తెలియకుండా దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న అంతకంత ఎత్తుకులేశాడో అంటే ఆయన పెయిన్ ని కూడా నేను నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా. సో అలాంటిదన్నీ ఈ ఒక పొలిటికల్ సాంగ్ లో అది కుదరదు అన్నిసార్లు. ఒక ప్రయోగం లాగా చేద్దామని చేసినాము, అది మేము ఊహించని దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది. సో మీకు రేవంత్ రెడ్డి గారికి బాండింగ్ ఎట్లా ఉంటుంది అన్న? ఎందుకంటే చాలా సాంగ్స్ పాడినారు కాబట్టి బాండింగ్ ఎట్లుంటది మీ ఇద్దరి మధ్య? బాండింగ్ అంటే ఎప్పుడు రేవంత్ అన్న దగ్గర పోయినా ఒక మా అన్న వాళ్ళ ఇంటికి పోయినట్టు సొంత అన్న. ఇప్పుడు సీఎం అయిన రోజు కూడా నా ఫీలింగ్ ఏంటంటే అరే మన ఇంట్లో మనిషి అంటే నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కరినే అనుకోలే ఆ ఫీలింగ్, నేనే అనుకునేవాడిని. కానీ అది చాలా మంది ప్రజలు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు. చాలా మంది కూడా రేవంత్ అన్న సీఎం అయితే ఎవరో ఒక సార్ అయ్యిండు, ఎవరో ఒక పెద్ద దొర అయ్యిండు అన్న ఫీలింగ్ ఎవరికి లేదు. మా అన్న అయ్యిండు, రేవంత్ సార్ అని కూడా ఎవరికి రావట్లేదు. మేము కూడా ఎప్పుడు రేవంత్ అన్న అనేటోళ్ళము. సో అందుకనే పాటలో కూడా సింగమోలే గదిలినాడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న అదే ఉంటది. సో రేవంత్ రెడ్డి గారను రేవంత్ రెడ్డి అన్నాను ఇలా ఉండవు పాటల్లో. సో ఆ మనిషి అంతే, ఆయనకు ప్రత్యేకం అది. అంటే పార్టీలకు అతీతంగా రేవంత్ అన్నని ప్రజలందరూ కూడా ఓన్ చేసుకునే రోజులు ఇంకొద్ది రోజుల్లో రాబోతాయి. ఇప్పుడు కొందరు చేసుకుంటున్నారు, ఇంకొందరు అక్కడ ఉన్న ప్రేమతోని ఆయనని రిసీవ్ చేసుకోలేకపోతున్నారేమో. కానీ ఆయన పని ద్వారా ఆయన పాలన ద్వారా అందరు ఈవెన్ ఆయనను ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించే పరిస్థితులు అతి తొందరలో మనం చూడబోతాం. 3 రంగుల జెండా విషయంలో నా లెక్క ఎలా తప్పలేదో నేను ఇది కూడా తప్పదు, మీరు చూస్తా ఉండండి. అంతేనా? సో ఇంకొక సాంగ్ అన్న రేవంత్ రెడ్డి సాంగ్, ఇంకొక సాంగ్ రేవంత్ అన్నకి ఉంటే ఇదే మెయిన్ గా ఇప్పుడు ఇదే మెయిన్ అయిపోయింది. అప్పుడు స్టార్టింగ్ లో జైలు నుంచి వచ్చేటప్పుడు తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట నరనన్నరనన్నరనన్న అలు కుట్రలు ఎన్ని చేస్తున్నా అంటే ఇలా అందులోనే మీకు ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. పెద్ద దొర కొడంగల్లో చిన్న దొరలను మట్టి గరిపించాడు, ఇంకా రాష్ట్ర స్థాయిలో పెద్ద దొరతో యుద్ధానికి సిద్ధమైనాడని 10 ఏళ్ల క్రితమే రాసినాం మేము. అది అవన్నీ ఆ పాటలో రాసిన పదాలన్నీ నిజం చేశాడు అన్న. కానీ నిజంగా ఒక వైబ్ క్రియేట్ చేసేసినారు అన్న అందరు దాంట్లో. అది ఎక్కడ విన్నా కానీ ఏదో తెలియని వైబ్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. దానికి అంతే అన్ని ప్రకృతి, నేచరు, దేవుడు, రేవంత్ అన్న ఇమేజ్. మేము అంటే మన ఏదో ఒక నాయకుడికి పాట ఏదో ఆయన అడిగాడు మనం చేసామా అలా నేను ఎక్కువ అసలు పాటలు పొలిటికల్ లీడర్ల పాటలు ఎక్కువ చేయను నేను. మా నర్సన్న పాడుతూ ఉంటాడు అందరికి, కానీ నేను చాలా సెలెక్టివ్. అసలు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు ఇలాంటి పెద్ద నాయకులకి, జగన్ అన్నకి ఇలా ఒక్కొక్కరికి స్పెషల్ గా వాళ్ళ కథల్ని కథాగానాలుగా చేసినా గానీ రేవంత్ అన్న స్పెషల్ ఇంక అంతే. ఆయన మీద ఆయన పాట అంటే ఆ పర్వాలు దొక్కుతూ వచ్చేస్తుంది నాకు. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడని వచ్చేవి కావు ఇవన్నీ 2 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు కదా. సో ఎందుకో తెలియదు, అది బాండింగ్ ప్రేమ వేరే, దాని నుంచి ఆ ఎమోషన్ నుంచి వచ్చే పాటలే. సో డిస్కషన్ జరిగిందన్న ఈ పాట బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్కషన్ జరిగిందా? 2 years బ్యాక్ కదా, మధ్యలో ఎన్నోసార్లు కలిసినాము. ఆయన మళ్ళీ ఇదే పాటని రాహుల్ గాంధీ గారి మీదకి రాయించారన్న, అది అప్పుడు వచ్చినప్పుడు. సో డిస్కషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి.